హలో అండి, నేను మహాలక్ష్మిని. మనకి టమాటా పచ్చడి తినాలి అనుకుంటే ఎండలో కనీసం 2-3 రోజులైనా అవి టమాటా ముక్కలు ఎండిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. అలా కాకుండా మనకి ఇంట్లోనే ఒక్క రోజులోనే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎలా నేను టమాటా పచ్చడి చేశానో చూసేయండి. మరి టమాటా పచ్చడికి కావాల్సింది ముందుగా కేజీ టమాటాలండి. ఈ కేజీ పైనే ఉంటాయి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. ముందుగా టమాటాలని చక్కగా కడిగేసుకొని కొద్దిగా పొడి క్లాత్తో శుభ్రంగా చూసేసుకొని ఇలా సన్న సైజు ముక్కలుగా కోసేసుకొని పెట్టేసుకోవాలి. దీనికి కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని నూనె లేకుండా వేసేసుకోవటమే డైరెక్ట్. కొంచెం పసుపు, కేజీ టమాటాలకి ఈ చిన్న సైజు గ్లాసు ఉప్పు అయితే గల్లుప్పు సరిపోతుంది. చూసారుగా, చిన్న సైజు గ్లాస్. ఉప్పు పసుపు మొత్తం కలిసేటట్టు తిప్పుకున్నాం. ఇప్పుడు టమాటా ముక్క ఆ వాటర్తోనే, అంటే టమాటాలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుందండి. మనం ఏం వాటర్ పోయిన అవసరం లేదు. మూత పెట్టేసుకొని మంట మరీ హైలో కాకుండా కొంచెం మిడిల్లో పెట్టి ఉడికిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండండి. చూసారా, ఇవి అంతా టమాటాలో ఉన్న వాటరే. టమాటా మగ్గే కొద్దిగా వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్తోనే టమాటా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి. చింతపండు వేసేసుకున్నాక ఒకసారి తీసుకొని మూత పెట్టేయండి. ఈ కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇవి కూడా మొత్తం ఇంకిపోవాలి. టమాటా బాగా మెత్తగా మగ్గిపోతుంది. టమాటా చింతపండు రెండు చక్కగా మగ్గిపోతాయి. బాగా దగ్గరికి వచ్చేసిందండి. మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కారం కూడా తీసుకోవాలండి. కరెక్ట్గా కొలతనది కరెక్ట్గా తీసుకోండి. సేమ్ ఇదే గ్లాస్తో ఉప్పు తీసుకున్నాను, ఇదే గ్లాస్తో కారం తీసుకొని కారం వేసుకోవాలి. కారం వేసినాక ఒక 10 నిమిషాలు తిప్పుతూనే ఉండండి, మంట మిడిల్లోనే పెట్టుకొని. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూను ఆవాలు వేసుకోండి, స్పూన్లో సగం మెంతులు. ఇప్పుడు ఈ రెండింటిని ద్వారగా ఎత్తుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇట్లనే ముందుగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కదా, ఇప్పుడు చల్లారిపోయిన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం తిప్పండి. ఈ పేస్ట్ అంతా మిక్సీ పెట్టుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మిక్సీ పెట్టుకోండి.
ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన మిశ్రమాలు కూడా వేసేస్తున్నాం. ముందుగా కళాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఎండుమిర్చి, తాలింపులు, జీలకర్ర రెండు కలిపేసాను నేను. ఎల్లుల్లి రెబ్బలు ఈ పొట్టు తీసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా వేసేసుకోవాలి. మీకు కనుక ఎల్లుల్లి రెబ్బలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కరివేపాకు, ఇప్పుడు తాలింపుని పచ్చళ్ళలో వేసుకోవాలి. పచ్చడికి సరిపడా ఆయిల్ మొత్తం వేస్తున్నాం ఒకేసారి. ఆయిల్ ఎంత ఉంది అని అనుకోకండి. చూసారు కదా, చక్కగా ఇంట్లోనే ఎండతో మనకి పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలన్నా టమాటాలను తీసుకొచ్చుకొని ఇలా పచ్చడి చేసేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా ఫాలో అయిపోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంతేనండి, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి.